మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా నాగరాజు గారు, రేట్స్ పెరుగుతాయి అంటున్నారుగా రామకృష్ణ గారు, ఎన్ని డేస్ రేట్స్ నిలబడతాయో చెప్పాలిగా. మొన్న రేట్స్ పెరుగుతాయి అన్నారు, బట్ ఆ సంతోషం 10 డేస్ కూడా లేదు. ఇప్పుడు ఎన్ని డేస్ రేట్స్ ఉంటాయో చెప్పండి. ఎన్ని రేట్స్ ఉంటాయని చెప్తే ఆ తర్వాత వచ్చి దిగుమతులు బట్టి ఉంటుంది. ఆయన ఫిబ్రవరి 10 తర్వాత రేట్స్ పెరుగుతాయన్నారు. మరి ఒక 15 రోజుల పాటు ఉండవచ్చు. దాని తర్వాత స్టాకును బట్టి ఎగుమతులు బట్టి రేటు ఉంటుందన్న. బట్ మీరు అడిగారు కదా, చూద్దాం రామకృష్ణ గారు ఏమన్నా దీనికి రిప్లై ఇస్తారేమో. మదనపల్లిలో స్మాల్ బాస్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతాయన్న ఉపేంద్ర ఫార్మర్ గారు. అన్న, మదనపల్లి, గుర్రంకొండ, ములకల చెరువు ఈ 3 మార్కెట్లలోనే ప్రస్తుతం పెద్ద బాక్సులు ఉన్నాయి. మారిస్తే 3 మార్కెట్లలో కూడా ఒక్కసారిగా మారితేనే ఒక యూనిఫామ్ ఉంటుంది. మదనపల్లి మాత్రం అంటే అది కాస్త కష్టం. ప్రతిపాదన ఇలాగే ఉంది. మొలకల చెరువు, గుర్రంకొండ, మదనపల్లి ఏ కాలంలో చిన్న బాక్సులు వస్తేనే అమలు అవుతుంది, లేకపోతే కాదు. ఇక సుధాకర్ గారు, ఆర్కే గారు, ఈసారి మీరు అన్నట్టు ఫిబ్రవరిలో ధరలు ఉంటే నిన్ను మించిన ఎనాలిసిస్ట్ ఇంకొకరు ఉండరు, అందులో నేను ఒక్కడిని. నాతోటి ఫిబ్రవరి 10 తర్వాత కటింగ్ పడుతుంది. సో రామకృష్ణ గారు, మీరు ధరలు పెరుగుతాయని చెప్పిన ఫిబ్రవరి 10 తర్వాత చాలామంది అన్నదాతలు ఆశగా ఉన్నారు. ఆయన అంచనా ఫలించాలని ఆ భగవంతుని మనం మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. ఇక మనం మరొక పరిశీలిస్తే, మార్కెట్ ఎక్కడ పెడుతున్నారు? మార్కెట్ మదనపల్లి మాట్లాడుకుంటూ మీరు అడిగేది, మార్కెట్ మార్చాలని ప్రతిపాదన ఉంది, కానీ ఇప్పటికిప్పుడు ఇంత త్వరగా మారుస్తారు అనుకోవడం లేదు. ఇప్పుడున్న మార్కెట్కి టమాటా రావడం లేదు. అంత పెద్ద మార్కెట్ చూడాలి. ప్రతిపాదనలు ఉన్నాయి, ఇంకా అది లేదు. ఇక శ్రీనివాస్ గారు, తెలంగాణ మంచిర్యాల డిస్టిక్ మనోహర్ మండల్ 550 రూపాయలు 20 kg బాక్స్. నాకు తెలిసి ఆంధ్ర తెలంగాణలో ఇక్కడ మాత్రం ధర భారీగా ఉందన్న శ్రీనివాస్ గారు. ఇక ఫక్రుద్దీన్ 786 గారు, అయితే దీనికి సుదర్శన్ రెడ్డి గారు విషాద చిహ్నం పెట్టారు. దానికి శివకుమార్ గారు అడుగుతున్నారు, నీ ఏడుపుకు అర్థం ఏమిటన్నా? నిజమే, నేను కూడా అడుగుతున్నాను, ఎందుకు ఆ సింబల్ పెట్టారు మీరు? ఇక మనం మరొకటి పరిశీలిస్తే, బహుశా ఆయనకు ఫిబ్రవరిలో తోట ఉండకపోవచ్చు నేను అనుకుంటున్నాను. ఏప్రిల్ 1కి పడుతుంది కటింగ్ రేట్ ఉంటుందా రామకృష్ణ గారు? శ్రీ వాసు గారు, అన్న మీరు చాలా దూరం అడుగుతున్నారు, బట్ మీరు ఎదురు చూడాలి. పెట్టుబడి తక్కువగా పెట్టుకోండి సార్, రేట్స్ గురించి ఆశ వద్దు. మహేష్ గారు, రామకృష్ణ గారు అయితే మాత్రం ఉంటుందన్నా అని కామెంట్ పెట్టారు, బట్ కాలమే నిర్ణయించాలి. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, బహుశా ఆయన చెప్పే ప్రకారం ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ మార్చి చివరి వరకు కూడా ధరలు ఉంటాయని అంచనాతోనే రామకృష్ణ గారు ఉన్నారు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, శైలజ గారు, థ్యాంక్ యూ ఆర్కే గారు, గివింగ్ ఇన్ మోటివేషన్ టు ఫార్మర్స్. ఒక రకంగా ఉత్తేజకరమైన సందేశాన్ని మీరు ఇచ్చారు అని శైలజ గారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. కలకడ టాప్ 330 రూపాయలు. రమణ గారు, కర్నూలు మార్కెట్ 100 రూపాయల నుంచి 150, 200 టాప్ అండ్ టాప్. నాగరాజు గారు, ఇక సుధాకర్ గారు, అన్న రామకృష్ణ అన్న ఫిబ్రవరిలో ధరలు ఉంటాయన్నారు. మినిమం మొలకల చెరువులో 500 నుంచి 600 పోతే చాలు. ఆర్కే రైతులకు ధైర్యం చెబుతున్నాడు, తర్వాత దేవుడే ఉన్నాడు. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. మొత్తం మీదైతే రామకృష్ణ గారు ఫిబ్రవరి 10 తర్వాత ధరలు పెరుగుతాయని చెప్పడంతో ఫిబ్రవరిలో కటింగ్ పడే అన్నదాతలందరూ చాలా ఆశాభావంలో ఉన్నారు. ఏదేమైనా రామకృష్ణ గారి అంచనా ఫలించాలని, ఫిబ్రవరి 10 తర్వాత ధరలు పెరగాలని మన యూట్యూబ్ ఛానల్ అందరూ తరపున మనమందరం ఆ భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకుందాం. సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదేయుడు సయ్యద్ షహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షిత, అన్నదాత సుఖీ భవ. ప్రాణమే తెలుగు, ధర్మో రక్షతి రక్షిత, అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగు తల్లి.